తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి సూర్యుడు, బుధుడు, రాహు, గురు వృషభ రాశిలో 4వ ఇంట సంచారం చేస్తున్నారు. వీటి యొక్క ఫలితం ఏంటంటే ఇంటి విషయాల్లో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఆస్తి వ్యవహారాలలో సమస్యలు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. శుక్రుడు మేషరాశిలో 3వ ఇంట సంచారం చేయడం వల్ల సంబంధ బాంధవ్యాలు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సంబంధ బాంధవ్యాలు బలపడేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు సమయానికి ఏర్పాటవుతుంది. అయితే శని మీ రాశిలోనే వక్రస్థితిలో 1వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంత ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. కుజుడు సింహరాశిలో 7వ స్థానంలో సంచారం చేయడం వల్ల వ్యాపార భాగస్వామ్య సంబంధాలలో ఉద్వేగాలు బలపడతాయి. విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక హైయర్ ఎడ్యుకేషన్, డిజైన్, సైకాలజీ, మ్యూజిక్ ఇవి చదివే విద్యార్థులకు మంచి గుర్తింపు వస్తుంది. అవకాశాలు కూడా చాలా ఎక్కువగా వస్తాయి. అయితే స్పష్టమైన క్లారిటీ లేని విద్యార్థులు ఎవరైనా ఉంటే కనుక వారు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. బీ క్లారిటీ. అయితే జూన్ మొదటి వారంలో ఎవరైతే పోటీ పరీక్షలకి సిద్ధమవుతారో వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. గురువుల సహాయ సహకారాలు ఎప్పటికప్పుడు ఆచరించే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే బదిలీలు, ఉద్యోగంలో మార్పులు సంభవించే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సమస్యలు తల ఎత్తవచ్చు. సుపీరియర్స్తో వివాదాలు గతంలో ఉన్నప్పటికీ తట్టుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. కొత్త బాధ్యతలు అనూహ్యంగా మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. అయినప్పటికీ వాటిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు.